చేయండి. ప్రభునందు మా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ప్రభుయేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటను మీకు పరిచయం చేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. పిల్లరా, మనం ఎవరినైనా ప్రేమించేటప్పుడు మంచి స్నేహితులను, మంచి బంధువులను, మన స్థాయికి తగ్గవారిని మనం ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమలో ఎంత వ్యత్యాసం ఉన్నది అంటే కనుక, మనిషి ఏ స్థితిలో ఉన్నా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను రుజువుపరిచినాడు కూడా. నా పిల్లరా, మనిషి జీవితం చూస్తే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అనగా జన్మ పాపమును, కర్మ పాపమును కలిగి ఉన్న మనిషి, మానవుడు నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అనగా పాపము వలన వచ్చే జీతము మరణం. అగ్ని గంధకములతో మండే గుండము అతని ఆత్మ కొరకు, ఆమె ఆత్మ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. కనుక పాపము చేయవారిని పాతాళం పట్టుకుంటుంది. ఒక దినాన్ని దేవుని దగ్గర తీర్పు దినాన్ని అప్పగిస్తాడు. పాతాళమే అప్పగిస్తుంది. అప్పగించబడేటప్పుడు పాపమును బట్టి ప్రతి మనిషి జీవితము తీర్పు తీర్చబడతాడు. అయితే నా పిల్లరా, నీవు నేను కూడా పాపులమే, ఏ భేదం లేదు. అయితే మనమందరం నశించిపోవటం దేవుడు ఏమాత్రం ఇష్టపడక ఆయన మన కొరకు శరీరధారిగా భూలోకానికి దిగి వచ్చి, దేవుడు శరీరధారిగా భూలోకానికి దిగి వచ్చి మానవ పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేయటానికి సిలువలో వేలాడి, ఆకాశమునకును భూమికిని మధ్యగా వేలాడి పంచగాయముల ద్వారా చెందించబడిన పరిశుద్ధమైన రక్తము చేత మానవులకు పాపక్షమాపణ అనుగ్రహించినాడు, ప్రాయశ్చిత్తం చేసినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక రాబోయే దేవుని ఉగ్రత నుండి మానవాత్మకు విమోచన లేక భయంకరమైన తీర్పు నుండి మానవాత్మ తప్పించుకునుట ఒకే ఒక్క మార్గము, యేసుక్రీస్తు యొక్క రక్తానికి మాత్రమే ఆ శక్తి ఉందని దేవుని వాక్యం ద్వారా మీకు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే నా పాపములు క్షమించబడ్డాయి, ఆ రక్తము చేత కడగబడ్డాను, పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఇప్పుడు నేను చనిపోయిన ఆ తీర్పు పొందను. ఎక్కడికి వెళ్తాను మరి? నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాడు. కనుక మనుషులందరూ రక్షణ పొందవలనని సత్యమును గురించిన వాక్యము సాక్ష్యం ఇస్తున్నది. కనుక దేవుడు ఇష్టపడుతున్నాడు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన మీ కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచారు. ఇంకా ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందారు. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రియులారా, చిన్న ప్రార్థన మీ అందరి కోసం మేము చేస్తాము, మాతో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఈ శాలెం ప్రార్థన మందిరం ద్వారా ఈ ప్రాంతంలో ప్రభువా ప్రియులందరికీ నాయన మీ యొక్క మరణము, సమాధి, తిరిగి లేచుట, పునరుద్ధానం గురించి ప్రభువా ఈ శుభవార్తను ఈ ప్రజలందరికీ ప్రభువా ఈ సువార్త దండయాత్ర ద్వారా మేము వినిపిస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి శుభవార్తను ప్రభువా వారి హృదయంలో భద్రపరుచుకుని నిజమైన దేవుడు మీరే అని గ్రహించుకోవడానికి సహాయం చేయండి.
దేవ ఎవరు కూడా నశించిపోకూడదని మీ సంకల్పం. అందరూ కూడా ప్రభువా నాయన ఈ భూమి వదిలిపెట్టి ప్రభువా నీ పరలోక రాజ్యానికి చేరటానికి సహాయం చేయండి. దేవ పాపము శాపముల ద్వారా మేము ఈ భూమిలో నశించిపోవటం నీకు ఇష్టం లేదు తండ్రి. మేమందరం కూడా నువ్వు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక స్థలానికి చేరుకోవాలని మీరు ఆశపడుతున్నటువంటి విధానికి స్తోత్రములు తండ్రి. నాయన మానవుడికి ప్రభువా మరి జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి. ఆ జ్ఞానముతో ప్రభువా నిజమైనటువంటి మార్గాన్ని, నిజమైనటువంటి సత్యాన్ని వారు గ్రహించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ ప్రాంతంలో అనేక మంది బిడ్డలు ప్రభువా చీకటిలో ఉండకుండా వెలుగులోనికి రావటానికి వారి సత్యాన్ని గ్రహించే మనస్సును వారికి అందించమని, చేయించినటువంటి సువార్తను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.